తెలంగాణ ఎక్స్ప్రెస్ చూద్దాం. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యులు డిసెంబర్ 1వ తేదీన అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి మాలధారులు కార్యక్రమంలో పాల్గొనాలని ట్రస్ట్ సభ్యులు పిలుపునిచ్చారు. స్వాముల కోసం వసతి, లడ్డూ ప్రసాదం, అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో మాలధార స్వాములు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయాలనే తపనతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు కోదాడ పట్టణ ఎస్ఐ. సూర్యాపేట జిల్లా గుడిబండకు చెందిన ఎస్ఐ వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇంకా 5 నెలల సర్వీస్ ఉండగానే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సర్పంచ్ పదవికి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఆరుగాలం శ్రమించి గిరిజన రైతులు సాగు చేసిన 2 ఎకరాల వరి పంట షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ విచార ఘటన మహబూబాబాద్ జిల్లా భజనతండ గ్రామ సమీపంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే లోపే పంట పూర్తిగా బూడిదైపోయింది. చేతికందిన పంట కాలిపోవడంతో 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో డిసెంబర్ 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల దృష్ట్యా ఈ పర్యటన చేయనున్నట్టు వివరించారు. హుస్నాబాద్ ను విద్య, వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కౌటాల పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్ తో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి దీపక్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా కలిసి ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలు పరిశీలించారు. విద్యార్థుల అవసరాల కోసం తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కౌటాల మండల విద్యాధికారిని ఆరోపణలపై వివరణ కోరారు. బీఆర్ఎస్ నాయకులపై మినిస్టర్ అడ్లూరి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. బీసీల కోసం నిజమైన పోరాటం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కేటీఆర్, కవిత, హరీష్ రావులు బీసీల పేర్లు చెప్పుకుంటూ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. బీసీల కోసం మాటలు చెప్పడం సులువు, కానీ అసెంబ్లీలో హాజరై మద్దతివ్వడమే నిజమైన కర్తవ్యమన్నారు. బలహీన వర్గాల కోసం తమ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చింతల్మెట్ దగ్గర పోలీస్ సిబ్బందితో కలిసి అత్తాపూర్ సీఐ నాగేశ్వరరావు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదాలను నివారించాలంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు.